బ్రేకింగ్ న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ విస్తృతంగా పర్యటించారు. ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి దాదాపు 8 లక్షల విలువైన 24 సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రణవ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అనంతరం శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారుడి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం సీఎంఆర్ఎఫ్ చైర్మన్ సాబ్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీఫ్ ఫండ్ నుంచి ఇల్లంతకుంట మండలానికి దాదాపు 23 చెక్కులు గాను దాదాపు 8,10,10,000 రూపాయలు మరి ఈరోజు గ్రామాల తిరిగి ఆ లబ్ధిదారులకు ఎవరైతే అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరి వాళ్ళు చికిత్స చేసుకున్నారో మరి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో అంత చేయూత కార్యక్రమం చేసుకొని వాళ్ళకి మందుల విషయంలో కావచ్చు, లేకపోతే రానున్న రోజుల్లో ఏమన్నా టెస్టుల విషయంలో కావచ్చు, మెడికల్ ఫాలోఅప్ల గురించి ఖర్చు లేని దానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఆ చేయూత కార్యక్రమం ఇచ్చుడు జరిగింది. మరి దాదాపు నియోజకవర్గంలో ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో గడిచిన 2.5 సంవత్సరాలుగా దాదాపు 8 కోట్ల రూపాయలు మేము కేవలం సీఎంఆర్ఎఫ్ రూపంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చడం జరిగింది.
ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. నిరుపేదలు అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఆపదగా వండుకుంటూ అందరికి ఆదుకుంటూ ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ గ్రామాలలో ఎవరైనా సీఎంఆర్ఎఫ్ పెట్టుకుంటే మరి ఫాలో అప్ చేసి మరి వారి ఇంటికి వచ్చి ఈరోజు లబ్ధిదారి స్వయంగా మరి ఇంటికి వచ్చి మరి వాళ్ళకి ఇచ్చి చేయూత కార్యక్రమం మేము చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇందిరా మిల్లులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ బూజనూరు గ్రామంకి వచ్చినాం. బూజనూరు గ్రామంలో కూడా ఇందిరా మిల్లుల విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు ఎంపిక చేసి మరి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి సంక్షేమ పథకాల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిరంతరం ప్రజల దగ్గరుండి మొన్న ఎస్ఐఆర్ కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న ఓటర్లను కూడా ఒక్కోటు కూడా గల్లంతు కాకుండా ఊరూరు గడప గడప మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కూడా తిరిగి ఆ ఓటర్ లిస్టును కూడా వెరిఫికేషన్లో మా బిఎల్ఓతో సహకరించారు. ఇదే విధంగా సంక్షేమం ఇటు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం.